మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కత్రినా కైఫ్. అయితే ఈ సినిమా తర్వాత తనకి పెద్దగా టాలీవుడ్లో మంచి గుర్తింపు రాలేదని చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణతో కలిసి సినిమా చేసినప్పటికీ అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయింది అని చెప్పొచ్చు. అయితే ఈ మధ్య ఒక సాంగ్ కోసం కత్రినా కైఫ్ ఫుల్గా తాగేసి చిందులేసింది అని పలువురు చెప్పుకుంటున్నారండి. ఇంతకీ ఆ సాంగ్ ఏంటి, కత్రినా కైఫ్ ఏం తాగింది తెలుసుకునే ముందు మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఉంది. ఈ వీడియో చూడడం అయిపోయాక యూట్యూబ్లో టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు సంగతిలోకి వెళ్తే, బార్ బార్ దేకో మూవీలో కాలా చస్మా పాట కోసం కత్రినా కైఫ్ ఫుల్గా తాగిందట. ఇంతకీ ఏం తాగిందనే కదా, తాగింది మందు కాదండి, కత్రినా తాగింది లిక్విడ్స్ మాత్రమే అని సమాచారం. అయితే పాట షూట్కి ముందు 10 రోజుల వరకు ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తినేదట. ఇక పాట షూట్ మొదలయ్యాక కేవలం మజ్జిగ మాత్రమే తాగేదట అని సమాచారం. అందుకే ఇంత కష్టపడబట్టే ఈ సాంగ్ ఇంత రికార్డ్స్ సాధించింది అని కూడా చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. రాత్రి అయ్యిందంటే చాలు వింత అరుపులు, విచిత్ర రూపాలు, ఇంట్లో నుండి బయటకు వస్తే తిరిగి లోపలికి వెళ్తామో లేదో అనే సందేహాలు. అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది? ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్లో రష్మి రొమాన్స్ అని పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.